హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపాస్ రుచులు. ఈరోజు అయితే నేను వెజిటేబుల్ కుర్మా అయితే చేస్తున్నానండి. దానికోసం ముందుగా మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాము. శనగగింజలు, ఒక టమాటో, మీడియం సైజ్ ఆనియన్, అల్లం కొద్దిగా, వెల్లుల్లి ఈ విధంగా మిక్సీకి బరకగా రుబ్బుకున్న తర్వాత కొద్దిగా పసుపు, కారము, తర్వాత ధనియాల పొడి కూడా వేసుకొని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని మిక్సీకి అయితే రుబ్బుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది పూరీ లేకి కానీ, చపాతీ లేక్ కానీ, కలర్ రైస్ లేక్ కానీ. సో ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేసుకున్న తర్వాత మసాలా దినుసులన్నీ వేసుకోవాలండి. సో ఇది బాగా వేగాక ఇందులో కట్ చేసిన పచ్చిమిర్చి 2, ఆనియన్, కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు అయితే వేయించుకోవాలండి. ఇవి బాగా వేగడానికి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ వే, సింపుల్ మెథడు. ఇది బాగా వేగాక కట్ చేసుకున్న పెద్ద సైజు టమాటో కూడా ఒకటి వేసుకొని మరి కొద్దిసేపు అయితే వేయించుకోవాలండి. తర్వాత ఇది వేగాక ఇప్పుడు మనము కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని మరొక నిమిషం పాటు అయితే వేయించుకోవాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దీపాస్ రుచులు. సో వీడియోలు ఈ మధ్యన అయితే లేట్గా పెడుతున్నానండి, డిఎస్సికి ప్రిపేర్ అవుతా. సో తర్వాత ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న బఠానీ, బీన్స్, క్యారెట్, ఉల్లగడ్డ ఇవన్నీ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు అయితే బాగా వేయించుకోవాలండి. ఈ కుర్మా అయితే చాలా బాగుంటుంది. సో స్పైసీ కావాలనుకుంటే కొద్దిగా కారంగా చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా ట్రై చేయండి. సో ఇప్పుడు మసాలా రుబ్బి పెట్టుకున్న దీనిని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5-6 నిమిషాలన్నా పడుతుంది. సో ఈ మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకుంటూ మనం వేయించుకోవాలండి. సో ఇదంతా బాగా వేగాక మనకి గ్రేవీ ఎంత క్వాంటిటీ కావాలో కొద్దిగా నీళ్ళు అయితే యాడ్ చేసుకొని కుక్కర్లో ఒక 5-6 విజిల్లు అయితే ఉడికించుకోవాలండి ఈ మిశ్రమాన్ని. సో చూసారు కదా, ఈ విధంగా బాగా వేగిపోయింది. పచ్చివాసన అంతా పోతేనే మంచిగా స్మెల్ అయితే వస్తుందండి. ఫైనల్గా వాటర్ అయితే యాడ్ చేసుకొని ఈ కర్రీని అయితే ఉడికించుకున్నాం మనము. ఇందులోని ఇప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదా కూడా చెక్ చేసుకొని వేసుకోవాలండి. అంతే అండి, నేను ఈ క్వాంటిటీలో అయితే తీసుకున్నాను వాటరు. సో 5-6 విజిల్ తర్వాత మనకు కర్రీ అయితే ఏ విధంగా వచ్చిందో చూద్దాము. చూసారు కదా, మంచి గుమగుమలాడుతూ అయితే రెడీ అయిందండి. సో కొద్దిగా వేడి చల్లారాక ఇంకా కొద్దిగా చిక్కబడుతుందండి ఈ కర్రీ. అంతే అండి, ఎంతో సింపుల్గా, క్విక్గా, ఈజీగా అయిపోయే వెజిటేబుల్ కుర్మా అయితే రెడీ అయింది. సో నేను సండే రోజు అయితే చేశాను. సో మార్నింగ్కి పూరీ లేకైతే ఈ కర్రీని అయితే టేస్ట్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దీపాస్ రుచులు.